కాంగ్రెస్ లీడర్లను ఇంకే పార్టీలు విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని తిట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ దాంట్లోనే ఒక్కరు పైకి పోతుంటే ఇంకొకరు కిందికి గుంజేటోళ్ళు ఉంటారు. కాబట్టి బయటి పార్టీలకు పెద్దగా పని ఉండదు కాంగ్రెస్ పార్టీల విషయంలో. అయితే మాయే కానీ ఇప్పుడు ఏమైందంటారా? నేను కాదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఈయన నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు. ఏం కాదు చెప్పుండ్రి. మీరు చెప్పినాక బాగుండదా? కొసనాలిక దాకా వచ్చిన మాటను ఎంతకన్నా ఆపుకుంటావు? కడుపులున్నది కాక్కుండ్రి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో, కళ్ళకు నీళ్ళు వస్తలేవు కానీ ఆ మాటలలోనే తెలుస్తున్నది నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో. ఇన్ని రోజులు కడుపులు ఇంత బాధ పెట్టుకున్నావంటే మాకు కూడా బాధ అవుతున్నది. మరి ధర్మరాజు తీరు ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుని తీరుగా ఎందుకు మారిండు? ఎందుకు కుట్రలు చేస్తాండు? ఇంతకు ఆ కుట్రలేంటి రాజగోపాల్ రెడ్డి? నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. చాచా, ఇది న్యాయం కాదు. జానారెడ్డికి అసలే ధర్మం కాదు. గంత మంచి మనిషి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తాడా? రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినోడు. పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఇడిచిపెట్టి ఏరే పార్టీకి అస్సలు పోనోడు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అన్నోడు. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసం తనలాడేది సొంత లాభం కోసం కాదు, ప్రజలకు సేవ చేసేటానికే. అసొంటి మనిషికి మంత్రి పదవి రాకుండా చేసుడు జానారెడ్డిది అస్సలు మంచి పద్ధతి కాదు. మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? వావ్, మీరు లేకపోతే భువనగిరిలో ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు. అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఉప ఎన్నికలలో మీరు ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ సీటు గెలిచే అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఇప్పుడు ఏమంటారు? మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు, అంతేనా? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే అంతగానం ఎదురు చూడకుంటే జానారెడ్డి అడ్డం పడుతున్నాడని ఎందుకన్నారు? మంత్రి పదవికి అడ్డం పడుతున్నారా అంటున్నావు, మళ్ళీ ఎదురు చూస్తలేని అంటున్నావు. ఇట్లయితే ఎట్లా రాజగోపాల్ రెడ్డి? సరే, నీ తనలాట మాకు అర్థమైంది కానీ ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా, సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఆ ఆలోచన అధిష్టానం చేసే మీకు మంత్రి పదవి ఇస్తలేదు అంటున్నారు కొందరు కాంగ్రెస్ పార్టీలు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజగోపాల్ రెడ్డి? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా వామూడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి గాయంత భయపడరా? బీజేపీ పార్టీలో షేరికై మళ్ళా కాంగ్రెస్ పార్టీలో షేర్ నోన్వి అయితివి. రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టినోన్వి అయితివి. అసొంటిది అధికారంలో ఉన్న పార్టీని ఏం చేస్తాడో అనే భయం ఉండదా? మళ్ళా అన్నకు మంత్రి పదవి ఉన్నా కూడా నీకు కూడా ఓ మంత్రి పదవి కావాలని కోరుతుంటివి. అసొంటి నీకు భయపడకుంటే ఏం చేస్తారు పాపం కాంగ్రెస్ వాళ్ళు? మరి అట్లనే భయపెట్టి మంత్రి పదవి తెచ్చుకుంటావో లేకుంటే ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టమని అంటురట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కానీ మార్కెట్లకు కొత్తగా లవ్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఏంది పిల్ల, మా తిగిన జడిందా ఎట్లా? ఏందో అంత పిచ్చిగా వాగుతున్నావు అని చూస్తురా? నిజమే అబ్బా, నేను మాట్లాడే దాంట్లో మ్యాటర్ ఉంది. వార్త పురాగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని అంటారు. ఓ అన్న చేసిన ఉపాయం కూడా గట్లనే ఉన్నది. కొత్తగా ఆలోచించాలి అని అందరు చెప్పింది బాగా చెవికెక్కించుకున్నట్టుండు. బాగానే కొత్తగా ఆలోచించిండుగా. ప్రేమించుకున్నోళ్ళకు ఇన్సూరెన్స్ అనే సరికొత్త ఆలోచనతో వచ్చిండు ఓ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ లవ్ ఇన్సూరెన్స్ ఏందంటే, ఎవరైతే ప్రపంచాన్ని మర్చి గాఢంగా ప్రేమించుకుంటారో వాళ్ళు ఈ లవ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మరవకుట 5 ఏళ్ళు ప్రీమియం కడతారో వాళ్ళకు లగ్గమైనాక లచ్చలల్ల పైకం వస్తుందట. ఈ 5 ఏళ్ళు మీరు కట్టిన దానికి జీకీ లవ్ అనే కంపెనీ పెండ్లి తర్వాత 10 రేట్లు కలిపి లచ్చలు మీ ఖాతాలకే ఇస్తుందట.
మరి ఇన్సూరెన్స్ అన్నాక కొన్ని కండిషన్లు ఉంటాయి కదా. ఇంట్లో అస్సలైన కండిషన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టి 5 ఏళ్ళు అయినాక పోయి మా పైసలు ఇయ్యుర్రి అంటే కాదు. మీ ప్రేమ పెళ్లి పీటలెక్కి లవర్స్గున్న మీరు మ్యారీడ్ కపిల్స్ అయితేనే మీ పైసలు మీకు వస్తాయి. అంతేగాని మొదలు మంచిగా ప్రేమించుకొని షెట్టాపట్టాలు వేసుకొని తిరిగి కొన్ని వద్దులు అయినాక అడ్డమైన కారణాలతోని విడిపోయిన వాళ్ళు మాత్రం ఈ పైసల మీద ఆశలు పెట్టుకోకుర్రి. అయితే ఈ పాలసీ తీసుకురానికి అస్సలు కారణాలు 2 ఉన్నాయట. ఒకటి, ఇప్పటి జనరేషన్ పోరలకు లవ్ అంటే ఆషామాష అయిపోయింది. నచ్చినట్టు ప్రేమించి అటెనక నచ్చక ఇడిపోయి మళ్ళీ ఇంకోలతోని తిరిగి అంతా గాయ గత్తెర చేసి ప్రేమ అంటేనే చిరాకు వచ్చేటట్టు ఆ ప్రేమ అనే పదానికే ఇలువ లేకుండా చేస్తుర్రు. ఆసొంటోళ్ళ కోసం ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు పెళ్లి పీటలు ఎక్కుడే లక్ష్యంగా ఈ ఆలోచన చేసిర్రు కంపెనీళ్ళు. కనీసం పైసల కోసమైనా కలిసి ఉంటారని ఈ లవ్ ఇన్సూరెన్స్ షురూ చేసిర్రు. ఇంకోటి, ఏ కంపెనీ అయినా లాభం లేకుండా ఏ పని ముందటేసుకోదు. ఇలా బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళ కంటే ఇడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. అట్లా నడిమిట్లు ఇడిపోదాం అనుకున్నోళ్ళు వాళ్ళు కట్టిన పైసలు ఓ లెక్కన అని పాలసీ గురించి మర్చిపోతే ఈ కంపెనీ వాళ్ళకు విడిపోయిన వాళ్ళు కట్టిన పైసలు మిగులుతాయి కదా. అందుకే ప్రేమికుల వీక్నెస్ వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మీ ప్రేమ ఇంకొనికి లాభం కావద్దనుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటాం అనుకుంటేనే ప్రేమించుకోర్రి. మరీ ముఖ్యంగా పెళ్లి పీటలు ఎక్కుతాం అనుకుంటేనే ఈ లవ్ ఇన్సూరెన్స్ కట్టుర్రి మై డియర్ లవర్స్. ఏమంటున్నాం?